జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మాతృత్వం, లైంగికత్వం అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు లైంగిక పటుత్వం తగ్గుతుంది అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి మాతృత్వానికి లైంగికత్వానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. లైంగికత్వం ద్వారానే మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరుతుంది. భార్యాభర్త ఇరువురు కూడా మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించడం కోసం లైంగిక ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనవలసి ఉంటుంది. అయితే ఆ పాల్గొనే విధానం ఎలా ఉండాలి, దీని గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించడమే. వేరే మరొక సంకల్పం అంటూ ఏమీ లేదు. అటువంటి సంకల్పం, అటువంటి కళ నెరవేరాలంటే అందుకు శారీరక మానసిక సంసిద్ధతలు ఉండాలి. శారీరకంగా మానసికంగా సంసిద్ధం కాకుండా ఆ మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరే ప్రసక్తి లేదు. అయితే మనం సమాజానికి అందించేటటువంటి సంతానం ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, ఉత్తమ సంస్కారాలు ఉండాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి, శీల సంపద ఉండాలి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఆ బీజాలను విడుదల చేసేటటువంటి భార్యాభర్తలిద్దరూ ఎలా ఉండాలి? మనకు ఆస్తి అంటే మన బిడ్డలే కదా. బిడ్డలు ఆరోగ్యంగా, అందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే తల్లిదండ్రులకి ఆనందం పొంగుతూ ఉంటుంది కదా. తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారనుకోండి, కుటుంబం దేవాలయం అవుతుంది, దేవుడి కోవెల అవుతుంది, ప్రశాంతి నిలయం అవుతుంది కదా. అసలు లైంగికత్వాన్ని గురించి తెలియకుండా మాతృత్వం అనేటటువంటి కళ ఎలా నెరవేరుతుంది? ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని గురించి ఎక్కువగా బోధిస్తున్నారు, తెలియజేస్తున్నారు, కానీ అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేయటం లేదు. వాళ్ళిద్దరూ లైంగికత్వంలో ఎలా పాల్గొనాలో తెలియజేయటం లేదు. లైంగిక ప్రక్రియ ఎలా ఉండాలో తెలియజేయటం లేదు. ఆ లైంగికత్వానికి అనుకున్నటువంటి సైన్స్ గురించి తెలియజేయటం లేదు. సైన్స్కి, ఆధ్యాత్మికతకి, మాతృత్వానికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి కూడా తెలియజేయటం లేదు. అందుకే భారతదేశంలో ఆధ్యాత్మికత సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం సెక్స్ పరమైనటువంటి అంశాలను పూర్తిగా విస్మరించి భగవంతుని గురించి ఎక్కువగా తెలియజేస్తున్నారు. సెక్స్ అనేది ఒక ఆటం బాంబు లాంటిది. సద్వినియోగపరుచుకుంటే అది వరం అవుతుంది, దుర్వినియోగపరుచుకుంటే ప్రమాదకరం అవుతుంది. సెక్స్ను గురించినటువంటి అవగాహన లేదనుకోండి, మాతృత్వం సమూలంగా దెబ్బతింటుంది, జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరిందనుకోండి, మనిషి సంతృప్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సునాయాసంగా విశ్వంలో ఐక్యం చెందుతాడు. అదే ముక్తి లేక మోక్షం అంటే. ముక్తి లేక మోక్షం అనేది మనం బలవంతంగా అనుభవించేది కాదు. జీవన శైలిని బట్టి, జీవన సరళిని బట్టి, జీవన విధానాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, మన అంతరంగ స్థితిని బట్టి, అంతేకాకుండా భార్యాభర్తల సంబంధాన్ని బట్టే ముక్తి లేక మోక్షం ఆధారపడి ఉంటుంది. భార్యాభర్త ఇద్దరంటే ఎవరనుకున్నారు? పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మ.
ఈ ముగ్గురు అధిదేవతలను వాళ్ళ జతలో శక్తులను ఎందుకు ప్రవేశపెట్టారంటే, మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరాలంటే ముందు అవగాహన ఉండాలి. అందుకు సరస్వతి బ్రహ్మను మనకు అందించారు. కుటుంబ పోషణలో ఎటువంటి లోపం ఉండకూడదు. ఒక గృహస్థు కుటుంబాన్ని పోషిస్తూ ఉండాలి, అదే సమయంలో సమాజాన్ని కూడా పోషిస్తూ ఉండాలి. అందుకే లక్ష్మీనారాయణలు ఇద్దరు తప్పనిసరిగా అవసరం. అలాగే లైంగిక ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించబడాలన్నా, కుటుంబ పోషణ జరగాలన్నా మనం తప్పనిసరిగా కర్మలను ఆచరించవలసిందే. అటువంటి కర్మలను ఆచరించాలంటే మనకు తప్పనిసరిగా శక్తి కావాలి. అందుకే పార్వతీ పరమేశ్వర్లను మనకు అందించడం జరిగింది. సృష్టి, స్థితి, లయ. తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతున్నంత కాలాన్ని సృష్టి అంటారు. ఉచ్ఛ్వాసంతో జీవితం ప్రారంభమవుతుంది. జీవితాంతం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. నిశ్వాసంతో జీవితం ముగుస్తుంది. ఆ కాలాన్ని మొత్తాన్ని స్థితి అంటారు. భౌతిక దేహం నుండి జీవ చైతన్యం బయటికి వెళ్ళిన తర్వాత ఆ దేహం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాలలో కలిసిపోతుంది. ఆ ప్రక్రియను అంతటిని లయం అంటారు. సృష్టి, స్థితి, లయం ఇదంతా ఎలా జరగాలి? పవిత్రంగా జరగాలి, క్రమ పద్ధతిలో జరగాలి. అందుకు జీవితాన్ని గురించి అవగాహన ఉండాలి, మాతృత్వాన్ని గురించి అవగాహన ఉండాలి. ఆ మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరటానికి అవసరమైనటువంటి లైంగికత్వాన్ని గురించి కూడా అవగాహన ఉండాలి. ఆ లైంగికత్వం ఎలా జరుగుతుంది, ఎలా ప్రేరణ కలుగుతుంది, దానికి మూలమేమిటి, ఆధారం ఏమిటి, ఇటువంటి విషయాలన్నింటినీ మనం సైన్స్ పరంగా తెలుసుకోవాలి. అందుకే జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, పరిణామ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, జీవరసాయనిక శాస్త్రం, కణశాస్త్రం ఇటువంటి వాటిని గురించి సంపూర్ణ అవగాహన ఉండి జీవశాస్త్రాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని రెండింటిని సమన్వయం చేయగలిగితే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతుంది. క్రీస్తుకు పూర్వం నాడు సామాజిక సమస్యలు పెద్దగా లేవు కాబట్టి ఆత్మ విజ్ఞానాన్ని బహిర్గతం చేసినటువంటి వాళ్ళంతా కూడా సైన్స్ పరమైనటువంటి అంశాలను గురించి ప్రస్తావించకుండా ఆధ్యాత్మికతను స్వచ్ఛంగా అందించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు వైదిక వ్యవస్థను గురించి, వివాహ వ్యవస్థను గురించి, భార్యాభర్తల సంబంధాన్ని గురించి, వాళ్ళు జీవించవలసిన జీవన విధానాన్ని గురించి, లైంగిక ప్రక్రియను గురించి, గర్భావధిని గురించి, బిడ్డల్ని పెంచి పోషించేటటువంటి విధానాన్ని గురించి ఆత్మస్థితి నుండి అందించారు. సర్వం వేదాలలో ఉంది. వేదాలలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు. వేదాన్ని గురించి తెలుసుకుంటే మరొక దాని గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరమే లేదు. పాయసం ఏనాడో తయారైంది. దురదృష్టవశాత్తు మనం దానిని ఆస్వాదించలేకపోతున్నాం. ఏదైతే జీవితానికి అవసరమో దాన్ని పొందలేకపోతున్నాం. ఏదైతే జీవితానికి ప్రమాదకరమో దానికోసం పరుగులు తీస్తున్నాం. మానవ వ్యవస్థ సమూలంగా కుళ్ళిపోయింది. అతి భయంకరమైన సమస్యలను మానవుడు ఎదుర్కొంటున్నాడు. సమస్యల సుడిగుండంలో పూర్తిగా చిక్కుకున్నాడు. జీవితం అన్ని విధాలా దుర్వినియోగపడుతుంది. జీవిత పరమార్థం నెరవేరే అవకాశమే లేదు. అయితే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలంటే భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం అనేది పవిత్రంగా ఉండాలి. మనం ఒక మంచి సంకల్పంతో ఇంట్లో వ్రతం చేస్తూ ఉంటాం. సంకల్పం మనసులో ఉంచుకొని వ్రతం చేసామనుకోండి, ఆ చేసేటటువంటి విధానం కూడా నియమబద్ధంగా ఉంటుంది, క్రమ పద్ధతిలో ఉంటుంది. అందువలన సత్ఫలితం వస్తుంది.
భార్యాభర్తలు ఇద్దరు కూడా మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞం నెరవేర్చడం కోసం క్రమశిక్షణగా ఉండాలి, నియమబద్ధంగా ఉండాలి. లైంగిక జీవితం అనేది ఆదర్శవంతంగా ఉండాలి. ప్రేమ అనేటటువంటి పదం లైంగికత్వంతోనే మొదలవుతుంది. లైంగికత్వంలోనే ప్రేమ అనే పదం ఇమిడి ఉంది. అయితే అది భౌతికపరమైన ప్రేమ కాదు, ఆత్మ ప్రేమ, అంతరంగ ప్రేమ. పూర్ణత్వం నుండి ప్రేమతో జీవించగలగాలి. ఎప్పుడైతే సెక్స్ అనేది పవిత్రంగా, ప్రేమగా, పరిమితంగా ఉంటుందో అది మధురాతి మధురంగా ఉంటుంది. పవిత్రత అనే పదాన్ని ఎందుకు వాడవలసి వచ్చిందంటే మనం చేస్తున్నది పవిత్రమైన మహోన్నతమైనటువంటి యజ్ఞం. ఆ యజ్ఞం సఫలీకృతం కావాలంటే యజ్ఞం నిర్వహించేటటువంటి వ్యక్తులు పవిత్రంగా ఉండాలి. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరిందంటే మానవ జీవితానికి ధన్యత చేకూరినట్లే. కాబట్టి సెక్స్ అనేది శారీరక అవసరం కోసం మాత్రమే ఉపయోగించబడకూడదు. అది మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞం కోసం నిర్వహించబడాలి. అందుకు భార్యాభర్త ఇరువురు కూడా జోడెడ్ల బండి మాదిరిగా, రెండు అర్ధ భాగాల మాదిరిగా అన్యోన్య దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ అందులో ఒక భాగంగానే లైంగిక ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించగలగాలి. ప్రేమ అనేది ఉందంటే అక్కడ ఆధ్యాత్మికత వెలివిరుస్తున్నట్లే. ప్రేమ అనేది లేకుండా ఒకళ్ళను మరొకరు విమర్శించుకుంటూ, విభేదించుకుంటూ, వ్యతిరేకతను పెంచుకొని ఆ పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని భగ్నం చేయకూడదు. మాతృత్వం దెబ్బతిన్నదంటే మనిషి జీవితం సర్వనాశనమైనట్లే. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమైందంటే మనిషికి ఇంకా సాధనతో పని లేదు. సాధన అంటే చెయ్యటం కాదు, జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి. ఇవాళ ఆధ్యాత్మికత పేరుతో చాలామంది బలవంతపు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. అది చాలా ప్రమాదకరం మరియు నేరం కూడా. బ్రహ్మచర్యం అనేది ఇంద్రియ నిగ్రహంతో ముడిపడి ఉంటుంది. బ్రహ్మచర్యం అంటే లైంగికత్వాన్ని జీవిత భాగస్వామికి పరిమితం చేయటం, లైంగిక పటుత్వాన్ని పొందటం, లైంగిక పటుత్వాన్ని పెంచుకోవటం, ఆ లైంగిక పటుత్వంతో ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించటం. ఆధ్యాత్మికత పేరుతో చాలామంది భార్యాభర్తల దూరంగా ఉంటున్నారు. అసలు సెక్స్ అంటే అదేదో ప్రమాదకరమైన అంశం అనుకుంటున్నారు. అది పాపం అనుకుంటున్నారు, నేరం అనుకుంటున్నారు, ఘోరం అనుకుంటున్నారు. ఇవన్నీ సెంటిమెంట్స్లో ఉండి సాధన కొనసాగిస్తే ఏమవుతుంది? జీవితాన్ని గురించి అవగాహన లేకుండా జీవితాన్ని కొనసాగిస్తే ఎలా? ఆధ్యాత్మికతను గురించి అవగాహన లేకుండా సాధన కొనసాగిస్తే ఎలా? ఆధ్యాత్మికతను గురించి స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని తప్పనిసరిగా సఫలీకృతం గావిస్తాడు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞానికి మనిషి దూరంగా ఉంటున్నాడంటే అతనికి జీవితం పట్ల, ఆధ్యాత్మిక మార్గం పట్ల అవగాహన లేనట్లే. ప్రేమతో ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎలా ఉంటుంది? అయిష్టంగా, బలవంతంగా ఒకళ్ళొకరు వ్యతిరేకిస్తూ శరీరాలు కలిస్తే ఎలా ఉంటుంది?
ఒకే మంచం మీద ఇద్దరు పడుకుంటున్నారు, భౌతికంగా కలిసి ఉంటున్నారు, కానీ మనసుల మాట ఏమిటి? మనసుల సంగతి ఏమిటి? మనసులు కలవకుండా మనుషులు కలిస్తే పుట్టబోయే సంతానం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎంత దురదృష్టం, ఎంత ప్రమాదకరం. మనుషులు ఈ విధంగా తయారై ఏదో పోగొట్టుకుంటున్నామనేటటువంటి భావంతో అసంతృప్తిని పెంచుకొని ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం సమాజంలోకి ప్రవేశించి పారిశ్రామికవేత్తలుగా, జడ్జీలుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారస్తులుగా, ఉద్యోగస్తులుగా వివిధ రకాల వృత్తులను చేపట్టి వాటిలో పూర్తిగా అంకితమైపోతున్నారు, అతుక్కుపోతున్నారు, నిమగ్నమవుతున్నారు. అంతరంగంలో అసంతృప్తి ఉన్న వాళ్ళే బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటారు. ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఎవరికైతే బలీయంగా ఉంటుందో వాళ్ళలో అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లే. ప్రేమ అనేది అంతరంగం నుండి బహిర్గతం కావాలి. జీవిత భాగస్వామికి పంచాలి, పంచబడాలి. ఆ తర్వాత ప్రేమ పంటగా బిడ్డల్ని కనాలి. ఆ బిడ్డల్ని ప్రేమతో పెంచి పెద్ద చేయాలి. ఇంటిని ప్రేమాలయంగా మార్చుకోవాలి. అప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. వాస్తవానికి నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, నేను వివాహం అయిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను. వివాహం అయిన తర్వాత కూడా దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకున్నాను. కేవలం రుగ్మతల నివారణ కోసమే నేను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను. నేను అందుకున్నటువంటి విధానం కూడా అశాస్త్రీయంగా ఉంది. నాకు ఆధ్యాత్మికతను అందించిన వాళ్ళు కూడా నాకు న్యాయం చేయలేదు. అయితే గత 30 సంవత్సరాలుగా నేను స్వయం కృషి చేశాను. ఆధ్యాత్మికతను గురించి లోతుగా అధ్యయనం చేశాను. నేను ఏం కోల్పోయానో తెలుసుకున్నాను. వివాహానికి ముందే లైంగికత్వాన్ని గురించి, మాతృత్వాన్ని గురించి, ఆధ్యాత్మికతను గురించి నాకు స్పష్టంగా అవగాహన కలిగి ఉంటే నా జీవితం మరొక కోణంలో కొనసాగేది. ఇన్ని సంవత్సరాలు నేను కఠోరంగా శ్రమించవలసిన అవసరం ఉండేది కాదు కదా. కాబట్టి నేను కోల్పోయిన దాన్ని నా బిడ్డలు కోల్పోకూడదనేటటువంటి భావంతోనే నేను ఇటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ మీలో అవగాహన కలిగిస్తున్నా. భార్యాభర్తల మధ్య సంబంధం పవిత్రంగా ఉంటే ఎటువంటి బిడ్డలు పుడతారో అనటానికి నా కుటుంబమే ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి వేరే ఎక్కడి నుంచి నేను సబ్జెక్ట్ తీసుకురావటం లేదు, పుస్తకాలు చదవటం లేదు. నా జీవిత పుస్తకాన్ని ఓపెన్గా మీ ముందు పెడుతున్నాను. అసలు మనిషి సాధించేదేమిటి, సాధించవలసిందేమిటి, సాధించలేకపోయిందేమిటి? ప్రకృతిపరమైన సూత్రాలను పాటిస్తూ ఉంటే జీవితం సాఫీగా కొనసాగుతుంది కదా, జీవిత పరమార్థం నెరవేరుతుంది కదా, జీవితం ఆనందమయం అవుతుంది కదా. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది ఆలోచించండి. ప్రకృతి సూత్రాలు ఉల్లంఘించబడ్డాయి. ప్రకృతిలో ప్రతి జంతువు కూడా సంతానం కోసం పరితపిస్తుంది, ఆరాటపడుతుంది, జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తుంది, అవసరమైతే మరణానికి కూడా సిద్ధపడుతుంది. నేను జువాలజీ లెక్చర్ని కాబట్టి మీకు ఒక సందర్భం చెప్తాను. ఈల్ అనేటటువంటి చేప లైంగిక ప్రక్రియను విజయవంతం గావించడం కోసం 3000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. అక్కడ బ్రీడింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఆ బ్రీడింగ్ ప్రదేశాలకు మగ ఆడ చేపలు 2 వెళ్ళి అక్కడే సంపర్కంలో పాల్గొని గురులను విడుదల చేసి ఆ తర్వాత అక్కడే చనిపోతాయి. అలాగే కొన్ని జంతువులు
గర్భాశయం విచ్ఛిన్నమై గర్భాశయం ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి సంతానం బయటకు వస్తుంది. అంటే తల్లి చనిపోతుంది, బిడ్డలకు జన్మనిస్తుంది. అలాగే సంతానం కనేటప్పుడు, సంతానాన్ని గర్భంలో మోసేటప్పుడు తల్లి ఎలా ఉండాలో ఆలోచించండి. ఇవన్నీ తెలియకుండా ఆధ్యాత్మికత పేరుతోటి గదుల్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే కదా. అది జరగటం లేదు కదా. ఎందుకు కఠోర బ్రహ్మచర్యం పాటిస్తున్నారు? ఎందుకు పిన్న వయసులోనే సన్యాసం పుచ్చుకుంటున్నారు? ఎందుకు ప్రత్యేక వేషధారణతోటి ఆధ్యాత్మిక ప్రచారంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు? సన్యాసం పుచ్చుకొని కఠోర బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు అందరికీ ఏం బోధిస్తారు? సంసారంను కూడా బ్రహ్మచర్యం పాటించమని ఒత్తిడి చేస్తారు. అది ఎంత పాపమో, ఎంత ప్రమాదకరమో మీరు ఆలోచించండి. కాబట్టి ఆధ్యాత్మికత పేరుతోటి చాలామంది సెక్స్ను బలవంతంగా అణుచుకుంటున్నారు. భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ఆకులో అన్నం పెట్టి నోరు మూసేస్తే ఎలా? అందుకే ఆధ్యాత్మికత చాదస్తంలో ఉంది, పిచ్చిలో ఉంది, వెరిలో ఉంది, వ్యామోహంలో ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది. అది అన్ని విధాల ప్రపంచానికి సమస్యగా మారింది. ఋషులు అందించినటువంటి వేద విజ్ఞానం ఏమిటి? మనం కొనసాగిస్తున్నటువంటి ఆధ్యాత్మిక విధానం ఏమిటి? రెండింటికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఆలోచించండి. ముందు బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థు, తర్వాత వానప్రస్థం, ఆ తర్వాతనే సన్యాసం కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలంటే సన్యాసం పుచ్చుకోవాలా? సెక్స్ను అణుచుకోవాలా? సంసార జీవితానికి దూరంగా ఉండాలా? మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని బలవంతంగా ఆపివేయాలా? అసలు ప్రేమ అనే పదం ఎక్కడ మొదలవుతుంది? మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞంలోనే మొదలవుతుంది కదా. బలవంతంగా బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళకి ప్రేమ యొక్క విలువేం తెలుస్తుంది? ప్రేమ యొక్క రుచి ఏం తెలుస్తుంది? తింటేనే కదా పాయసం మధురాతి మధురంగా ఉంటుందని తెలిసేది. తినకుండా అది చేదుగా ఉందని వ్యతిరేకిస్తే ఎలా? సంసారంలోనే సన్యాసం ఉంటుంది. భౌతికంగా సంసారంలో ఉండాలి, మానసికంగా సన్యాసాన్ని అనుభవించాలి. అదే ఆధ్యాత్మికత అంటే. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, జీవితానికి ఏది అవసరమో దాన్ని పూర్తిగా విస్మరించారు. ప్రజలకు ఏది కావాలో దాన్ని అందించడం లేదు. అందుకే అంతరంగంలో అందరూ అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. బాహ్య ప్రపంచంలో పరుగులు తీయటం అంటే, బాహ్య ప్రపంచంలోనికి పరుగులు తీయటం అంటే అసంతృప్తిని ఇంకా పెంచుకోవటమే కదా. అసంతృప్తికి మూల కారణం నీలోనే ఉంది కదా, బయట లేదు కదా. నీలో ఉన్నటువంటి మూల కారణాన్ని నువ్వు గుర్తించకుండా బాహ్య ప్రపంచంలోకి పరుగులు పెడితే ఎలా? భార్యాభర్త ఇద్దరు ప్రేమగా పక్క పక్కన కూర్చుంటే ఎంత శక్తి పెరుగుతుంది. అటువంటి ప్రేమను అందించలేకపోవటానికి మూల కారణం ఏంటి? ఒక్కటే ఉంది, అదే అహంకారం. అహంకారానికి మూలం ఏంటి? తెలివి, మేధా సంపత్తి. కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ, హోదాలు కానీ, డిగ్రీలు కానీ, అధికారం కానీ, ఇవన్నీ అహంకారాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఎంత ఎక్కువగా చదువుకుంటే అంత ప్రమాదకరం. కాబట్టి సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, మిథ్యా జ్ఞానం కానీ, మనిషి యొక్క ఆచార వ్యవహారాలు, అలవాట్లు, జీవన విధానం, జీవన సరళి,
ఇవన్నీ లైంగికత్వాన్ని బలహీనపరిచే విధంగా ఉన్నాయి. మనసులు కలిసి సంసారం చేస్తే ఎలా ఉంటుంది, మనసులు విభేదిస్తూ సంసారం చేస్తే ఎలా ఉంటుంది, వీటి గురించి ఎందుకు తెలియజేయటం లేదు. సెక్స్ అంటే బూత్ అనుకుంటున్నారు, సెక్స్ను గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నారు, సెక్స్ను బలవంతంగా అణుచుకోవాలంటున్నారు, సెక్స్ పరమైన జ్ఞానం లేకుండా చేశారు. ఆ విధంగా సెక్స్ గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ లైంగికపరమైనటువంటి భయాన్ని పెంచుకుంటున్నారు, అపోహలు పెంచుకుంటున్నారు, అపార్థాలు పెంచుకుంటున్నారు. భార్యాభర్తలు విభేదించడానికి, విడిపోవడానికి మూల కారణం కూడా సమర్థవంతంగా సెక్స్లో పాల్గొనలేకపోవటమే. సెక్స్ నుండి ప్రేమ వస్తుంది, ఆ సెక్సే ప్రేమను సృష్టిస్తుంది. అన్ని చక్రాలు సమూలంగా శుద్ధి అయ్యాయి అనుకోండి, అన్ని వినాళ గ్రంథులు, హార్మోన్ గ్రంథులు శుద్ధి అవుతాయి కదా. అన్ని గ్రంథులు శుద్ధి అయితే, నాడీ వ్యవస్థ సమూలంగా శుద్ధి అయితే, రక్షక వ్యవస్థ పటిష్టంగా సమర్థవంతంగా పనిచేస్తుంది కదా. ఇక ఆరోగ్యాన్ని గురించి, ఆయువుని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు కదా. హార్మోన్ వ్యవస్థను దుర్వినియోగపరిస్తే ఎలా ఉంటుంది, సెక్స్ను బలవంతంగా అణుచుకుంటే ఎలా ఉంటుంది, సెక్స్కు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది, సెక్స్ను గురించి సరైన అవగాహన లేకుండా అక్రమ సంబంధాలకు అలవాటు పడితే ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అనుమానంతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి విశ్వాసం ఉండి, ప్రేమ ఉండి, అనురాగం ఉండి, ఆప్యాయత ఉండి, ఒద్దిక ఉండి, పాలు నీళ్ల మాదిరిగా కలిసిపోయి ఐకమత్యంతో జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది. అలా జీవించడం చేతగాకనే బాహ్య ప్రపంచంలోకి పరుగులు పెడుతున్నారు. నీకు అవసరమైనటువంటి ఆనందం కానీ, ఆరోగ్యం కానీ, మానసిక ప్రశాంతత కానీ, సంతృప్తి కానీ, ముక్తి లేక మోక్షం కానీ మొత్తం ఇంట్లోనే ఉన్నాయి, బయట లేవు. ప్రకృతి పురుషుల సంగమంలోనే మహోన్నతమైనటువంటి యజ్ఞం జరుగుతుంది. ఆ ప్రకృతిని గురించి, పురుషుని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. వైవాహిక జీవితం కానీ, వివాహ వ్యవస్థ కానీ ఎంతో పవిత్రమైంది. ఋషులు దానిని గురించి లోతుగా అధ్యయనం చేసి మనకు చక్కటి మార్గాన్ని చూపించారు. వేద విజ్ఞానాన్ని పూర్తిగా పక్కన పెట్టి భౌతిక జ్ఞానం వైపుకు, విద్యా జ్ఞానం వైపుకు, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వైపుకు ఆకర్షింపబడి దాని మోజులో పడి లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నాం. కాబట్టి మనుషులు ఎలా జీవిస్తున్నారో మీరు ఆలోచించండి. మానవ జీవితం ఎంత ప్రమాదకరంగా తయారైందో మీరు ఆలోచించండి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఏమీ అవసరం లేదు, ఆరోగ్యం లేని వ్యక్తికి ఎంత ఉన్నా సరే అదంతా బూడిదలో పోసిన పన్నీరే. అటువంటి ఆరోగ్యం సమకూరాలంటే, చేకూరాలంటే హార్మోన్ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలి. ఒక హార్మోన్ యొక్క మోతాదు తగ్గినా పెరిగినా చాలా ప్రమాదకరం. హార్మోనుల నుండి స్రవించేటటువంటి స్రావాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి, కానీ వాటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఇటువంటి విషయాలు తెలియటం లేదు, తెలియజెప్పటం లేదు. దానికి మూల కారణం ఒక్కటే, ఆధ్యాత్మికతను ప్రక్కదోవ పట్టించారు. మాతృత్వం అనేటువంటి యజ్ఞాన్ని నెరవేర్చడం కోసమే ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవాలి తప్ప మాతృత్వానికి దూరంగా ఉండకూడదు. అసలు జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించవలసిన అవసరం ఏంటి? ప్రత్యేకమైన వేషధారణతో సమాజానికి దూరంగా ఉండవలసిన అవసరం ఏంటి? బ్రహ్మచర్యం వల్ల మనిషి సాధించేది ఏముంటుంది? అసలు సాధించవలసింది ఏమీ లేదు కదా.
సాధించవలసింది ఏమీ లేదని తెలుసుకోవటమే సాధన కదా. మరి వాటిని గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కాబట్టి లైంగిక పటుత్వం పెరగటం అనేది ఆరోగ్యానికి, పరిపూర్ణ ఆయువుకి, మానసిక ప్రశాంతతకు, సంతృప్తికి, ఆనందానికి నిదర్శనమవుతుంది. ఆ లైంగిక పటుత్వం పెరగటానికి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి, ఆచరించాలి. అసలు ఆధ్యాత్మికతలో కీలక అంశమే ఆరోగ్యం కదా. ఆరోగ్యంగా ఉంటేనే నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ మూడు కూడా పటిష్టంగా, సమర్థవంతంగా పనిచేస్తాయి కదా. దానిని విస్మరించి దాన్ని వ్యతిరేకిస్తూ ఉండి సాధన కొనసాగిస్తే ఎలా? ఒక హార్మోన్ యొక్క మోతాదు తగ్గినా హెచ్చినా చాలా ప్రమాదకరం. ఒక చక్రం ఎక్కువగా పనిచేసినా తక్కువగా పనిచేసినా చాలా ప్రమాదకరం. క్రింద నుండి పై వరకు అన్ని చక్రాలు సమాన మోతాదులో శుద్ధి గావించబడాలి. ప్రతి చక్రానికి అనుబంధంగా హార్మోన్ వ్యవస్థ ఉంటుంది, చూసుకోండి. అన్నిటికంటే కీలకమైనటువంటి చక్రం ఆగ్నేయ చక్రం. అటువంటి ఆగ్నేయ చక్రం శుద్ధి కావాలంటే జన్మ జన్మలుగా నిలవ ఉన్నటువంటి సంచిత కర్మలు, ఈ జన్మలో ఏర్పడ్డటువంటి ప్రారంభ కర్మలు సమూలంగా కరిగిపోవాలి, తొలగిపోవాలి. అదే ఆధ్యాత్మికతలోని కీలకమైనటువంటి రహస్యం. వాటిని కరిగించుకోవాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలి? జ్ఞానాన్ని కరిగించే జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని తొలగించే జ్ఞానం కావాలి, జ్ఞానం కూడా మాయ అని తెలియజేసే జ్ఞానం కావాలి. కాబట్టి ఆధ్యాత్మికత మొత్తం కూడా సెంటిమెంట్స్లో ఉంది, మూఢనమ్మకాల్లో ఉంది, చేతస్థంలో ఉంది, వెరిలో ఉంది, వ్యామోహంలో ఉంది, పిచ్చిలో ఉంది, అశాస్త్రీయంగా ఉంది. అందుకే నాస్తికవాదం విపరీతంగా ప్రబలుతుంది. ప్రపంచంలో ఎవరైనా మారతారు, కానీ సెంటిమెంట్స్లో ఉన్న వ్యక్తి మారలేడు. అతన్ని మార్చడం కూడా సాధ్యం కాదు. అందువల్ల సెంటిమెంట్స్ నుండి బయటపడాలి. సెంటిమెంట్స్ నుంచి బయటపడాలంటే సత్యదర్శనం కావాలి. సత్యదర్శనమైనటువంటి వ్యక్తి మాయను స్వాధీనపరుచుకుంటాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తి అన్నిటికీ, అందరికీ అతీతంగా జీవించగలుగుతాడు. పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి అవగాహన లేకపోతే మనిషి ఎవరేం చెప్పినా గురుడిగా నమ్ముతాడు, గురుడిగా అనుసరిస్తాడు, తప్పుడు మార్గంలోకి వెళతాడు. మార్గంలో పరిణతి చెందకపోగా భ్రష్టు పట్టిపోతాడు. ఇవాళ ఆధ్యాత్మిక సంస్థలు మొత్తం అదే తరహాలో తర్ఫీదునిస్తున్నాయి, గమనించండి కావాలంటే. సెక్స్ని గురించి ఎవరు తెలియజేయటం లేదు, దాన్ని తప్పుగా భావిస్తున్నారు, బూతుగా భావిస్తున్నారు. కొన్ని సంస్థలు సెక్స్ను రెచ్చగొడుతున్నాయి, అక్రమ సంబంధాలను ప్రేరేపిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. ఎక్కువ మందితో సంసార జీవితం చేస్తేనే, సెక్స్లో పాల్గొంటేనే మోక్షం అంటున్నారు. అంతకు మించిన దారుణం మరొకటి ఏమంటుంది ఆలోచించండి. పవిత్రంగా, గోప్యంగా, రహస్యంగా మాతృత్వం కోసం కేటాయించబడవలసినటువంటి లైంగికత్వాన్ని, మాతృత్వం కోసం కేటాయించబడవలసినటువంటి లైంగికత్వాన్ని అక్రమ సంబంధాలకు అలవాటు చేస్తే ఎట్లా? ఒక వ్యక్తితో సెక్స్లో పాల్గొనటం అంటే అతని సూక్ష్మ శరీరాన్ని, ఆమె సూక్ష్మ శరీరాన్ని లోపలికి ఆవాహనం చేసుకోవటం కదా. అది ఎంత ప్రమాదకరం. కాబట్టి ఒక సూక్ష్మ శరీరం లోపలికి ప్రవేశించిందంటే అది మరొక సూక్ష్మ శరీరానికి అవకాశం ఇవ్వదు. ఒకే హృదయంలో అనేక సూక్ష్మ శరీరాలు ఉండకూడదు. భర్త హృదయంలో భార్య సూక్ష్మ శరీరమే ఉండాలి, ఇంక వేరే వాళ్ళ శరీరాలు ఉండకూడదు. భార్య హృదయంలో భర్త సూక్ష్మ శరీరమే ఉండాలి, వేరే వాళ్ళ శరీరాలు ఉండకూడదు.
అంటే వాళ్ళని గురించి ఆలోచించకుండా ఉండటం అని కాదు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరాలంటే, సఫలీకృతం కావాలంటే, ఒకే వ్యక్తిలో జీవిత భాగస్వామి యొక్క రూపం కూడా ప్రతిష్ఠించబడి వేరే వాళ్ళకి అవకాశం లేకుండా చేయాలి. కాలగమనంలో భర్తకు దూరమైన, భార్యకు దూరమైన ఆమె మధురానుభూతులతో అతని యొక్క సహచర్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ జీవితాన్ని గడపాలి. అలా పవిత్రంగా జీవించినటువంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శవంతమవుతారు. విచ్చలవిడి శృంగారంలో పాల్గొనటం అంటే అది ఎంత అసభ్యంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అక్రమ సంబంధాలకు అలవాటు పడి మాతృత్వాన్ని సమూలంగా నిర్వీర్యం చేసి ఫలవంతమైన సంతానాన్ని అందించలేకపోతే అంతిమ దశలో, చివరికి ఆ దశలో, అంతిమ దశలో వృద్ధాప్యంలో తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసి ఉంటుంది. దీని గురించి నేను డేర్గా చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను. దాన్ని ఆచరించాను, అనుభవించాను, సత్ఫలితాన్ని పొందాను. నా బిడ్డలుగా మిమ్మల్ని ఆదేశిస్తున్నాను. బిడ్డలను కంటం పెద్ద విశేషం కాదు, కానీ సంస్కారవంతమైన బిడ్డలను కనాలి. సంస్కారవంతమైన బిడ్డలను కనాలంటే బీజాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు సంస్కారవంతంగా ఉండాలి. తండ్రి నడిచే బాటలోనే బిడ్డలు నడుస్తారు కదా. తల్లిదండ్రులు అనుసరించే విధానాన్ని బిడ్డలు అనుసరిస్తారు కదా. తల్లిదండ్రులు ప్రేమగా సంసారం చేస్తేనే బిడ్డల్ని ప్రేమగా సంసారం చేసే విధంగా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు, ప్రోత్సహిస్తారు. తల్లిదండ్రులే దశాబ్దాల తరబడి సెక్స్కు దూరంగా ఉంటే, సంసార జీవితానికి దూరంగా ఉంటే బిడ్డల్ని సంసారం చేయనివ్వరు కదా. ఆలోచించండి. తల్లిదండ్రులకు అందులో ఉన్నటువంటి రుచి తెలిస్తే బిడ్డలకి అటువంటి పాయసాన్ని తయారు చేసి అందిస్తారు. తల్లిదండ్రులకు రుచి తెలియకపోతే బిడ్డలకి ఏం అందిస్తారు? డాక్టర్కే జబ్బులుంటే రోగుల యొక్క జబ్బుల్ని ఎలా తొలగిస్తాడు? ఆధ్యాత్మికవేత్తలే కఠోర బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సెక్స్ని బలవంతంగా అణుచుకుంటూ, సెక్స్కు దూరంగా ఉంటూ, సెక్స్ని పాపంగా చిత్రీకరిస్తూ ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉంటే వాళ్ళు ఎటువంటి సందేశాన్ని ఇవ్వగలుగుతారు? కాబట్టి ఇదంతా కూడా చాలా ప్రమాదకరంగా తయారైంది. అందరూ కూడా లైంగిక పట్టుత్వాన్ని కోల్పోతున్నారు, లైంగికత్వానికి దూరంగా ఉంటున్నారు. లైంగికత్వాన్ని గురించి వివాహానికి ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. సెక్స్ను పొరపాటును కూడా దుర్వినియోగపరచకూడదు. వివాహ వ్యవస్థ ఎటువంటి అంశాలతో ప్రారంభమైందో ఆ అంశాన్ని జీవితాంతం కొనసాగించాలి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి. ఈ పదాలు తీసుకోండి. 7 అడుగుల బంధం అంటున్నాడు, 7 అడుగుల బంధం అంటున్నారు, 7 జన్మల సంబంధం అంటున్నారు. ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వారసత్వంగా ఈ బంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి బంధాలను కొనసాగించాలంటే అనుబంధాలను పెంచుకోగలగాలి. భార్యాభర్తలు పెనవేసుకోవాలి. ఒకడి చేయి మరొకడు పట్టుకుంటే హీలింగ్ జరగాలి. ప్రేమ ఉప్పొంగాలి. ఆ ప్రేమతోనే లైంగికత్వం కొనసాగాలి. ప్రేమ లేకుండా లైంగికత్వం కొనసాగుతుందంటే భార్యాభర్త ఇద్దరు దొంగాట ఆడుతున్నారని గుర్తుపెట్టుకోండి. నరాల ఉద్రేకం కోసమే సెక్స్లో పాల్గొంటున్నారు. అది చాలా ప్రమాదకరం. అటువంటి వ్యక్తుల మైండ్ సెట్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వాళ్ళ ద్వారా కలిగే సంతానం కూడా అదే తరహాలో ఉంటుంది. కాబట్టి పిల్లలు తప్పు చేస్తున్నారని చెప్పి మనం బాధపడటం కాదు. వాళ్ళు ఆ విధంగా తప్పు చేయడానికి మూల కారణం లోపం ఎక్కడుందో మనం తెలుసుకోగలగాలి.
అందుకే యోగా అంటే ఏమీ లేదు, భార్యాభర్త ఇద్దరు కూడా పవిత్రమైన భావనలతో కలవటమే యోగా అంటే. రెండు కలవాలి. యోగా అంటే కాడి అంటారు, కావడి అంటారు. పల్లెటూళ్ళలో ఊరికి దూరంగా ఉన్నటువంటి చెరువు నుండో బావి నుండో నీళ్లు తీసుకొస్తూ ఉంటారు. రెండు బిందెల్ని కర్రకు రెండు వైపులా ఉంచుకొని తాళ్లతో కట్టి ఆ నీళ్లు తీసుకొస్తూ ఉంటారు. అదే కావడి అంటారు. అలాగే రైతు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు రెండెడ్లకి వాటిని కలుపుతూ ఒక కర్రను పెడతాడు, దాన్నే కాడి అంటారు. కాడి కావడి. భార్యాభర్తలు కూడా అంతే కదా. మనం వేరే సాధించవలసింది ఏమీ లేదు. ప్రపంచంలో సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరి మానవ జీవితం మొత్తం సమస్యాత్మకంగా తయారు కావటానికి మూల కారణం మాతృత్వం అనేటటువంటి పవిత్రమైన యజ్ఞాన్ని మానవులు సక్రమంగా నెరవేర్చలేకపోవటమే. ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేసినటువంటి వ్యక్తులు ఇల్లు దాటి బయటికి పోరు. కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటారు. కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి గౌరవ ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల్ని అన్ని విధాలా కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటారు. కాబట్టి మన జీవితానికి మొట్టమొదటి గురువులు తల్లి తండ్రి ఇద్దరే. ఆ ఇద్దరి జీవితంతో మన జీవితం పెనవేసుకొనుంది. వాళ్ళు తప్పు చేస్తే ఆ ప్రభావం మన మీద ఉంటుంది. మనం తప్పు చేస్తే మన ప్రభావం మన బిడ్డల మీద ఉంటుంది. అందులో సెక్స్ పరమైన తప్పు జరిగిందంటే అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది, వేధిస్తూ ఉంటుంది. పాపభీతి ఎక్కువగా ఉంటుంది. తప్పు చేశాననేటటువంటి భావన ఉంటుంది. రహస్యాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు, సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మంచి వ్యక్తిగా నటిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం చెడు ఉంటుంది. చెడును లోపల పెట్టుకొని మంచి వ్యక్తిగా నటిస్తే కలిగే ప్రయోజనం ఏంటి? మంచి వ్యక్తిగా నటించడం కాదు, మంచి వ్యక్తిగా జీవించగలగాలి. నటించడం వల్ల శక్తి విపరీతంగా కోల్పోతాం. జీవితాన్ని తెల్లగాయితీ మాదిరిగా చూపిస్తూ ఉంటే శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అడుసు త్రొక్క నేల, కాలు గడగ నేల అంటారు. మనం గతంలో చేసిన తప్పులే మన బిడ్డలు చేస్తూ ఉంటే వాళ్ళని మందలించే అర్హత కానీ హక్కు కానీ మనకు ఉండదు కదా. కాబట్టి జీవితం ఎక్కడ గాడి తప్పింది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఎందుకు పొరపాటు జరుగుతుంది, అందుకు మూల కారణం ఏంటి? ఆధ్యాత్మికతను లైంగికత్వాన్ని వేరు చేశారు. ఆధ్యాత్మికత అంటే మాతృత్వం, మాతృత్వం అంటే లైంగికత్వం. మాతృత్వాన్ని లైంగికత్వాన్ని వేరు చేసి ముక్తి లేక మోక్షం కోసం పరితపించడం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? అసలు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం ఏంటి? అది సాధ్యమవుతుందా? సహజ సిద్ధంగా వచ్చేటటువంటి కోరికలను బలవంతంగా అణుచుకుంటే అంతరంగం ఎంత కలుషితం అవుతుందో మీరు ఆలోచించండి. కాబట్టి వేషధారణ మార్చుకుంటే ఉపయోగం ఏంటి? అంతరంగంలో చెడుండి బయటకు మంచిని ప్రదర్శించడం అంటే అది ఆత్మవంచనే కదా. పవిత్రంగా నటించడానికి, పవిత్రంగా జీవించడానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుంది? అందరూ పవిత్రంగా నటించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అక్రమ సంబంధాలకు అలవాటు పడి అదే లైంగిక సామర్థ్యం అనుకుంటున్నారు, పట్టుత్వం అనుకుంటున్నారు.
తాము మిగతా వాళ్ళకంటే భిన్నంగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు. మిగతా వాళ్ళని అసమర్థులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. పవిత్రతను మించిన సమర్థత లేదు, పవిత్రతను మించిన మనోబలం లేదు, పవిత్రతను మించిన విశ్వాసం లేదు, పవిత్రతను మించినటువంటి ధైర్యం లేదు, పవిత్రతను మించినటువంటి ప్రశాంతత లేదు. పవిత్రత ఉంటే ప్రపంచమే దాసోహం అంటుంది. పవిత్రత లేకుండా అంతరంగంలో చెడు నుంచుకొని సమాజంలోకి ప్రవేశించిన సమాజం అటువంటి వ్యక్తులను స్వీకరించదు. కుటుంబాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. బిడ్డల గురించి మనం చెప్పుకుంటూ ఉంటే మన ఒళ్ళు గగురు పడవాలి. వాళ్ళ యొక్క పురోభివృద్ధి మనకు ఆహారం కావాలి, ప్రశాంతతగా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఏమాత్రం గాడి తప్పినా మన మనసు తల్లడిల్లిపోతుంది, విలవిల్లాడిపోతుంది. కాబట్టి వాళ్ళ ప్రపంచం అంతా ప్రక్కదో పట్టడానికి మూల కారణం ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటమే. ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనది వివాహ వ్యవస్థ. ఆ వివాహ వ్యవస్థ వైదిక వ్యవస్థ నుండి ఆవిర్భవించింది. ఆ తర్వాత చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ విధంగా పవిత్రమైనటువంటి విధానాలన్నీ కూడా వేదాలలో పొందుపరచబడ్డాయి. వేద విజ్ఞానాన్ని అందించినటువంటి వ్యక్తులు ఆత్మస్థితి నుండి ఆ విషయాలను బహిర్గతం చేశారు. ప్రపంచం మారినా ఆ విషయాలు మాత్రం మారవు. సత్యం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. అది మారే ప్రసక్తి లేదు. మారితే అది సత్యం కానే కాదు. భారతదేశపు రాజ్యాంగం మారుతుందేమో కానీ భగవద్గీత మాత్రం మారదు. భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ఆణిముత్యమే. ఉపనిషత్తుల సారాన్ని ఎవరైతే ప్రామాణికంగా తీసుకొని ఆధ్యాత్మికతను అందిస్తారో వాళ్ళు మాత్రమే ప్రపంచానికి న్యాయం చేయగలుగుతారు. కేవలం శారీరక ప్రక్రియలు ఇచ్చి ఆరోగ్యాన్ని చేకూరుస్తామనుకోవటం అది పగటి కలవుతుంది. మనసు కుళ్ళిపోతూ ఉంటే, మనసులో చెడు సంస్కారాలు విపరీతంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని ఎలా పొందుతాడు? కాబట్టి అన్ని సమస్యలకు మూలం హార్మోన్ వ్యవస్థలో ఉన్నటువంటి అవకతవకలు, నాడీ వ్యవస్థ పటిష్టంగా పనిచేయకపోవటం. అందుకు ఆధ్యాత్మికతను ఉపయోగించుకోవాలి. అయితే అటువంటి ఆధ్యాత్మికతలో కీలకమైనది ఏమిటంటే ఆగ్నేయచక్రం. ఆగ్నేయచక్రం సమర్థవంతంగా పనిచేయాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. అటువంటి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అందించగలిగితే సాధకులకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కాబట్టి బిడ్డలారా, మనుషులంతా లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఇంతకు మించిన దురదృష్టం మరొకటి లేదు. కాబట్టి మాతృత్వాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకొని మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటంలో లైంగికత్వాన్ని ఉపకరణంగా ఉపయోగించుకొని ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.